హాయ్ అండి. ఈరోజు ఒక మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ హోటల్ స్టైల్ వడలు ఇంట్లోనే ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్‌గా ఎలా వేసుకోవాలో చూద్దామండి. ముందుగా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ మీ దాకా రావాలంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు నేను వడల కోసం పచ్చిపప్పు అంటారు కదా! పచ్చిశనగపప్పుని ఇలా 2 అవర్స్ అయితే నానబెట్టుకొని దాంట్లో వాటర్ తీసేసి కొద్దిగా పప్పు, పావంతు పప్పుని పక్కన పెట్టుకొని, మిగిలిన పప్పు మొత్తాన్ని మిక్సీ జార్‌లోకి వేసుకొని, ఇది మరీ మెత్తగా పేస్ట్‌గా కాకుండా కొంచెం పలుకుగానే గ్రైండ్ చేసి తీసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేయకూడదు. కొంచెం పల్స్ ఇచ్చుకుంటూ ఈ విధంగా కొంచెం పలుకుగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని, ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్న పప్పు ఇందులో వేసుకొని, కొంచెం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోకపోయినా పర్వాలేదండి. బట్ కరివేపాకు అలాగే పుదీనా అయితే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వేసుకోండి. అప్పుడే మనకి హోటల్ స్టైల్ వడలు టేస్ట్ ఉంటుంది. ఇలా సన్నగా కట్ చేసుకున్న పుదీనా, ఇప్పుడు కొంచెం అల్లం, అలాగే కొంచెం జీలకర్ర, క్రిస్పీనెస్ కోసం కొద్దిగా బియ్యపిండి, రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు వేసి నీళ్ళన్నది యాడ్ చేయకుండా బాగా మెత్తగా కలుపుకోవాలండి. ఇలా చేత్తో నలుపుకుంటూ బాగా కలుపుకుంటే ఉల్లిపాయల్లో మనకి కొంచెం నీరుంటుంది కాబట్టి, ఈ వాటరే మనకి పిండి కలుపుకోవడానికి సరిపోతుంది. ఇలా నీళ్ళు యాడ్ చేయకుండా పిండి మొత్తాన్ని కలిపేసుకొని, ఒకసారి చెక్ చేసుకోండి. మీకు కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా ఉండాలి. వడలు వేసుకోవడానికి వీలుగా ఉండాలి. ఇప్పుడు కలుపుకున్న పిండి పక్కన పెట్టేసుకొని, ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదండి ఈ వడలు వేసేటప్పుడు. కొంచెం మీడియంగా వేడైతే సరిపోతుంది. ఇప్పుడు ఇలా చేతికి మనకి సరిపడా పిండి తీసుకొని ఇలా ఒత్తుకుంటే మనకి చూసారా చేతికి ఎక్కడ కూడా పిండి అన్నది అంటుకోకుండా ఉంటుంది. మనం పిండి గ్రైండ్ చేసేటప్పుడు కానియండి, పిండి కలుపుకునేటప్పుడు నీళ్ళన్నది కలుపుకోకుండా ఉంటే మనం ఇలా ఈ స్టేజ్‌లో వడలు వేసేటప్పుడు పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇలా వడలు వేసిన వెంటనే మనం కలపకుండా, కొంచెం కదపకుండా పైకి తేలేంత వరకు ఉంటే మనకి 2 వైపులా కూడా ఈవెన్‌గా కాలుతాయండి. కొంచెం సేపున్న తర్వాత రెండో సైడ్ ఇలా తిప్పేసుకొని, వడలన్నది 2 సైడ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని, మళ్ళీ నెక్స్ట్ వాయి కూడా వేసుకుంటే అంతే అండి. పర్ఫెక్ట్‌గా మనం హోటల్ స్టైల్ వడలు సింపుల్‌గా ఫస్ట్ టైమ్ ట్రై చేసేవాళ్ళు కూడా ఇంట్లో మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ విధంగా 2 సైడ్స్ ఈవెన్‌గా కాలింది చూసారా? మనం ఫ్లేమ్ అన్నది అడ్జస్ట్ చేసుకుంటూ మరీ ఆయిల్ అన్నది బాగా వేడిగా ఉండకుండా అడ్జస్ట్ చేసుకుంటే, ఇలా వడలన్నది పైకి క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా టేస్ట్ చాలా బావుంటుందండి. అంతే అండి. సింపుల్‌గా ఇలా అయితే మనం ఈ వడల్ని రెడీ చేసేసుకోవచ్చు. నచ్చిందా రెసిపీ? మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ మీ దాకా రావాలంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్‌ని ఆన్ చేయండి. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇంకొక మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.